హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మ్యాంగో పుడింగ్. జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లగా చాలా బాగుంటుంది. అది ఎలానో చూసేయండి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. ఇక్కడ నేను 3 మ్యాంగోని తీసుకొని ముందుగానే ఫ్రెష్గా వాటర్లో కడిగేసి ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ని మిక్సర్ జార్లో వేసేసుకొని, మ్యాంగో ఎక్కువగా తీపిగా ఉంటే షుగర్ తక్కువగా పడుతుంది, పులుపు ఎక్కువగా ఉంటే షుగర్ ఎక్కువగా పడుతుంది. ఇక్కడ నేను 1 కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ని పోసేసి క్యాప్ పెట్టేసి మెత్తని ప్యూరీ లాగా పేస్ట్ లాగా అయితే మనం పట్టుకోవాలి. మ్యాంగో ప్యూరీని ఈ విధంగా పట్టుకున్నాం కదా, చూడండి మనకు మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా ఉండాలి. ఉండలు అనేది లేకుండా సాఫ్ట్గా ప్యూరీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందపాటి గిన్నె కానీ లేదంటే నాన్ స్టిక్ కడాయి కానీ తీసుకొని మనం పట్టుకున్న ప్యూరీ మొత్తం ఇప్పుడు ఈ నాన్ స్టిక్ కడాయిలో వేసేసుకొని మనం ఇప్పుడు షుగర్ వేసి పట్టాం కాబట్టి నాన్ స్టిక్ కడాయిలో హీట్కు మనకు మ్యాంగో ప్యూరీ అనేది చాలా పల్చగా అయిపోతుంది. మీరు ఏ డైరెక్షన్లో కలుపుతారో అదే డైరెక్షన్లో నాన్ స్టాప్గా 10 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. అలా కలపడం వల్ల షుగర్ వేసి మనం ప్యూరీని పట్టాం కదా, షుగర్ కరగడం స్టార్ట్ అయ్యి ప్యూరీ అనేది పల్చగా అయిపోతుంది. కాబట్టి అడుగంటకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కబడేంత వరకు షుగర్ కరిగి మళ్ళా థిక్నెస్ చిక్కగా అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. చూడండి, సాఫ్ట్గా థిక్నెస్గా వచ్చేంత వరకు మనం కలపాలి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెడితే మొత్తం అడుగంటిపోతుంది కాబట్టి ఇలా మనం మంచిగా కలుపుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. ఇప్పుడు మనం ఇలా మనకు సాఫ్ట్గా థిక్నెస్గా వచ్చేసింది కదా మ్యాంగో ప్యూరీ. ఇప్పుడు మనం ఇలా కలిపి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. జస్ట్ 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ని పోసేసి ఈ కార్న్ఫ్లోర్ మిల్క్ని మంచిగా ఉండలు లేకుండా సాఫ్ట్గా మిల్క్ని అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మ్యాంగో ప్యూరీని చాలా టైట్గా అయిపోయింది కదా మ్యాంగో ప్యూరీ. మరొకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకున్న తర్వాత కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ని ఇందులో పోసేయాలి. ఇలా పోసేయగానే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ మిల్క్ ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పోయగానే జస్ట్ 5 మినిట్స్లో మనకు కార్న్ఫ్లోర్ మిల్క్ పోయగానే జస్ట్ మనకు చిక్కగా అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, చిక్కగా అయిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాల వరకు కలపగానే మనకు మ్యాంగో ప్యూరీ అనేది థిక్నెస్గా వచ్చి చిక్కగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా రాగానే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. పక్కకు దించేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకా కొంచెం టైట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయినా పర్వాలేదు, లేదంటే వెనిలా ఎసెన్స్. ఇందులో మ్యాంగో ఫ్లేవర్ దొరుకుతుంది, అది లేకపోతే వెనిలా ఎసెన్స్ లేదంటే ఇలాచీ పౌడర్ మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ మీరు ఏదైనా తీసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యిని తీసుకొని పూర్తిగా బౌల్కి అంతా అప్లై చేసేసుకోవాలి. నెయ్యి అప్లై చేయడం వల్ల మనం ప్యూరీ అందులో వేసేసి ఫ్రిడ్జ్లోకి తీసేటప్పుడు డైరెక్ట్గా మంచిగా అంటుకోకుండా వెళ్తుంది. ఈ ప్యూరీని ఇందులో వేసేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసేసి ఒకసారి మంచిగా ట్యాప్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 4 అవర్స్ స్టోర్ చేసుకోవాలి. 4 అవర్స్ తర్వాత బయటికి తీసేసి ఇప్పుడు మనం దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు రివర్స్లో తీసేస్తే ఎంతో టేస్టీగా చల్లగా ఎమ్మిగా మ్యాంగో పుడ్డింగ్ అయితే రెడీ. నేను ఇలా సింపుల్గా కాజు బాదం అండ్ చిన్న మ్యాంగో పీసెస్ తోటి డెకరేట్ చేసేసాను. ఇలా నైఫ్ తోటి మీకు నచ్చిన షేప్లో చిన్న పీసెస్గా కట్ చేసుకొని తినడమే చాలా బాగుంటుంది. పుల్లగా తీయగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు మంచి ఫీడ్బ్యాక్ని అయితే అందించండి. ఈ వీడియో కనుక నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.